ఒక రాష్ట్రం, ఒక దేశం ఏదైనా సరే అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే విద్యారంగమే. కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీలో నేను కూడా భాగస్వామి అయ్యాను అనడానికి ఒక్కొక్క శాఖలో ఎంతైతే పని చేస్తున్నారో, ఒక్కొక్క శాఖ ఎలా అయితే మరి కొత్తదనాన్ని తీసుకొస్తున్నారో అందులో ముఖ్యమైనది విద్యాశాఖ అధ్యక్ష. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అధ్యక్ష. నేనైతే చాలా ఎంత కన్విన్స్గా ఉన్నానంటే అంత కన్విన్స్గా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితుల నుంచి, నార్మల్ ఎడ్యుకేషన్ కూడా వదిలేసి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు పిల్లలు ఉన్నారని చెప్పడానికి మన విద్యాశాఖ ఈ 2 సంవత్సరాల్లో అవలంబించిన తీరే అధ్యక్ష. ఇది భారతదేశానికి వాస్తవానికి ఇది ఒక గీట్రాయిగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఫీజు రియంబర్స్మెంట్ అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం, ఆఖరికి చదువుకున్న పిల్లలకి ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్కి ఏం క్వశ్చన్స్ వస్తాయనే టెన్షను లేదా ఏం చదువుకోవాలనే టెన్షన్ ఉండాలి. కానీ నాకు హాల్ టికెట్ వస్తుందా రాదా, లాస్ట్ మినిట్లో నా పరిస్థితి ఏంటి, నన్ను లోపలికి ఎలా చేస్తారా లేదా అనే దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈరోజు ఆ పిల్లల కాన్ఫిడెన్స్, ఆ రోజు ఆ పరిస్థితి ఉంటే ఈరోజు పిల్లల కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే, నేను చదువుకునే చదువుకి నేను ఇంకా బయటికి రాకముందే ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్, నేను ఇంకా బయటికి రాకముందే ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్. అదే అంటే మేము ఏం చదువుకోవాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఇవన్నీ కూడా చదివించి డైరెక్ట్గా మాకు మా ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మాకు ఇదే ఊర్లో, మా ఊర్లోనే, మా రాష్ట్రంలోనే మాకు కంపెనీలు, మాకు ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటూ అవే మాకు ఎడ్యుకేషన్ ఏదైతే మేము చదువుకునేది కూడా అదే చదువుకున్నాం. ఆ లింక్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క విషయం కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా లింకప్ చేసుకుంటూ ఎవ్వరు కూడా అధైర్యపడకుండా చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారంటే దానికి నేను మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారిని లోకేష్ గారిని చాలా అభినందించవచ్చు అధ్యక్ష. ఇది నార్మల్గా ఏదో నార్మల్ విషయం కాదు అధ్యక్ష. ఒక పిల్లవాడికి యూనిఫామ్ ఇవ్వాలంటే ఏ కలర్ యూనిఫామ్ ఇవ్వాలి, వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎంత నీట్గా ఉండాలి, మొక్కలు పెంచాలా, ఏ టైప్ కుర్చీ ఇవ్వాలి, ఏ టైపు బ్యాడ్జ్ ఇవ్వాలి, ఏ టైపు బ్యాగ్ ఇవ్వాలి, ఆ బ్యాగ్ వల్ల పరిస్థితి ప్రతి విషయం, ఒక్క విషయం కాదు ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకొని ఇందులో ఇంకా ముందుకెళ్తే కొంత ఆటిజం మీద నేను మాట్లాడితే నిజంగా చెప్తాను అధ్యక్ష, ఆటిజం మీద నువ్వు ముందుకొచ్చి నువ్వు దాని మీద పనిచేయి అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఒక టీంని ఇచ్చి ఈరోజు ఆటిజం 125 సెంటర్లు రెడీ అవుతున్నాయి అధ్యక్ష. అది నిజంగా చెప్తున్నాను, ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న మినిమం ఎక్కడ ఒక్క డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క విషయానికి గురించి కూడా ఆయన పడుతున్న తపన ఈరోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. ఇది నా భూతో నా భవిష్యత్తు, ఈ దేశానికే ఆదర్శం. నేను చాలా గట్టిగా చెప్పబోతున్నాను అధ్యక్ష. ఎందుకంటున్నానంటే కాన్ఫిడెన్స్, పిల్లల కాన్ఫిడెన్సే ఈరోజు ఈ రాష్ట్ర కాన్ఫిడెన్స్, ఈ దేశ కాన్ఫిడెన్స్. ఈరోజు దేశం ప్రపంచం ఎలా ఉన్నా కూడా మన దేశం ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉందంటే బికాస్ ఆఫ్ లీడర్స్. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకేష్ గారు ఒక్కరు కాదు, అందరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వాల అధ్యక్ష. దీనికి నేను చాలా గర్వపడుతున్నా. ఒక్క విషయం అనేది కాదు, ఏ విషయాన్ని కూడా ఎక్కడ మిస్ చేయకుండా. అదే స్కిల్ డెవలప్మెంట్ చూసుకోండి అధ్యక్ష, ఏ రోజు సరిగ్గా పనిచేయలేని స్కిల్ డెవలప్మెంట్, ఈ రోజు స్కిల్ డెవలప్మెంటే మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆఖరికి ఒక సెంటరు విశాఖపట్నంలో మరి ఈ క్రాఫ్ట్ ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంటే ఆ సెంటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి, యాక్చువల్గా కేరళలోనే ఆ సెంటర్స్ ఉండేవి అధ్యక్ష. లాస్ట్ టైము మన మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక్క సెంటర్ ఉంటే దాని మీద కూడా దృష్టి పెట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా హోటల్ మేనేజ్మెంట్కి మనం సెంటర్స్ పెట్టాలనే ఒక ఉద్దేశం. ఏది కూడా ఎక్కడ, ఎందుకంటే నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన రోజు ఆయన పడుతున్న తపన. అంటే
ఒక పొలిటికల్ యాంగిల్ ఒక పక్కన ఉంటే, ఒక ఈ శాఖ గురించి కూడా అంత పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకి ఏం సజెషన్ ఇవ్వగల, ఏది చిన్నది అన్నా ఇది ఉంది అంటే వెంటనే ఓకే నాకు ఆ డీటెయిల్ ఇవ్వు, నాకు ఏంటని ఇవ్వు, వెంటనే మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఒకవేళ కరెక్ట్ అయితే. ఒకవేళ ఇదైతే దాని మీద అధికారులతో చర్చించడం, ఇమ్మీడియట్ గా అధికారులతో చర్చించడం. ఈ 2 years నేను చూసిన ఆ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఒక వ్యక్తిని ఈ విద్యాశాఖకి మంత్రిగా నియమించినందుకు మాకు ఈ రాష్ట్రానికి కూడా చాలా అదృష్టమని తెలియజేస్తూ నేను ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.